లక్ష్మరియమ్మ వెనుదురుపాడు బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరి కూతురి రమ్యకు వివాహమైన తర్వాత 4 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ 5వ నెలలోనే ఉమ్మనీరు లేదని అబార్షన్ చేశారు. తర్వాత మళ్ళీ గర్భం ధరించింది, కానీ 5వ నెలలో మళ్ళీ ముందు ఎలా జరిగిందో అలానే అయింది. డాక్టర్స్ అయితే బేబీని తీసేయాలి, నీరంతా పోయిందన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు చెప్పారు, నీ బిడ్డని దేవుడు సాక్షిగా నిలబెడతారు అని చెప్పి ప్రార్థన చేసి పంపించారు. వెళ్ళిన తర్వాత వారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఉమ్మనీరు అది ఎక్కించి డాక్టర్స్ చూసి ఇప్పుడు అంతా బాగానే ఉందని తనని ఇంటికి పంపించడం జరిగింది. అలా 7వ నెలలోనే కూడా వామిటింగ్స్ అయితే అయ్యి ఫిట్స్ అది వచ్చి బీపీ బాగా పెరిగిపోయి ఫిట్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తే ప్రాణానికి ప్రమాదంగా ఉంది, వెంటనే డెలివరీ చేయాలి, ఇద్దరిలో ఎవరు బ్రతుకుతారనేది మేము చెప్పలేము, ప్రమాదంగా ఉందని డాక్టర్స్ అన్నప్పుడు వారు ఇద్దరిని దేవుడు క్షేమంగా ఉంచాలని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు డెలివరీ అనేది క్షేమంగా జరిగిందని, ఎటువంటి అపాయం లేకుండా వారు సాక్ష్యం చెప్తున్నారు. తర్వాత బాబు అండర్ వెయిట్ 7వ నెలలో పుట్టడంతో అండర్ వెయిట్ పుట్టినప్పుడు వారు బాక్స్లో పెట్టారు. ఇప్పుడు ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వారు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుంటామని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా.